అత్యంత పవిత్రంగా భావించే తిరుపతి లడ్డూలో ఓ భక్తురాలికి షాక్ అయ్యే సంఘటన జరిగింది. వివరాల ప్రకారం ఖమ్మం రూరల్ మండలం గొల్లగూడెం పంచాయతీ పరిధిలో గల కార్తికేయ టౌన్షిప్లో నివాసం ఉంటున్న దొంతు పద్మావతి ఈ నెల 19న తిరుపతి దర్శనానికి వెళ్లారు. తిరిగి వచ్చేటప్పుడు కొన్ని లడ్డూలు ప్రసాదంగా తీసుకువచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత ఆదివారం రోజు లడ్డూని ప్రసాదంగా పంచేందుకు లడ్డూలని ఓపెన్ చేయగా ఒక లడ్డూలో అంబర్ ప్యాకెట్ కనిపించింది. దాంతో ఆ భక్తురాలు షాక్కి గురైంది. ఈ విషయాన్ని దిశా విలేకరికి తెలిపింది. ఇప్పటికే తిరుపతి లడ్డు తీరుపై పలు రకాల నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదని, జంతు సంబంధిత వ్యర్థాలు కలుస్తున్నాయని ఒకవైపు నుంచి అనేక రకమైన విమర్శలు వస్తున్న తరుణంలో ఇప్పుడు లడ్డూలో అంబర్ ప్యాకెట్ దొరకడం చాలా బాధాకరమైన సంఘటనగా తెలుస్తోంది. దీంతో పాటు ఇలాంటి సంఘటనల వల్ల తిరుపతి లడ్డూపై భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. తిరుపతి లడ్డు చాలా పవిత్రంగా భావించే తరుణంలో ఇటువంటి వార్తలు, సంఘటనలు రావడం చాలా దురదృష్టకరమని వెంకటేశ్వర స్వామి భక్తులు ఆవేదన చెందుతున్నారు. ఖమ్మం జిల్లా రూరల్ గొల్లగూడెం కార్తికేయ టౌన్షిప్. మేము 19వ తారీఖు తిరుపతి వెళ్ళాం పద్మావతికి. 20వ తారీఖు దర్శనం చేసుకున్నాం. నైట్ తెల్లవారుజామున 3ంటికి ఇంటికి వచ్చామండి. పొద్దున లడ్డు స్నానం చేసి లడ్డు తీసి మా బాబుకు పెడదామని చూస్తే ఇందులో నవిలి పెట్టిన పొగాకు ఉన్నదండి, పొట్లం కట్టి. ఆ పొట్లం చూసి ఏంటో ఇది అనుకొని మా బాబుకు చూపిస్తే, ఇది చూద్దాం మమ్మీ, ఇది పొగాకు వాసన వస్తుందని చెప్పాడు. అంత గొప్ప దేవుడి దగ్గర ఇలాంటివి జరగడం కరెక్ట్ కాదు కదండి. మేము ప్రతి నెల వెళ్తున్నామండి అక్కడికి, ప్రతి నెల దర్శనం చేసుకుంటున్నాం. ఇప్పుడు 8వసారి అయిపోయిందండి మా దర్శనం. మేము 4గురం వెళ్తామండి. నమస్తే అండి, నా పేరు పవన్ కుమార్. మాది గొల్లగూడెం గ్రామ పంచాయతీ, ఖమ్మం జిల్లా రూరల్ మండలం గొల్లగూడెం గ్రామ పంచాయతీ, కార్తికేయ టౌన్షిప్. మొన్న 19వ తారీఖున మా మమ్మీ వాళ్ళు తిరుపతి వెళ్ళారు. 20వ తారీఖున దర్శనమై 21వ తారీఖు రిటర్న్ అయ్యారు. ఇవాళ మార్నింగ్ లడ్డూలు ఓపెన్ చేసి చూస్తే ఆ లడ్డూలో అంబర్ ఒక ప్యాకెట్ లో పెట్టి ఉన్నది. చాలా బాధగా అనిపిస్తుంది. ప్రతి నెల వెళ్తారు మమ్మీ వాళ్ళు, ఇలా ఇప్పుడు జరగలేదు, ఫస్ట్ టైం ఇలా జరిగింది. దీని గురించి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కొంచెం సీరియస్ యాక్షన్ తీసుకోవాలి వాళ్ళ మీద.